పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కావడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ కొనియాడారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వ నమోదులో పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. ప్రతి పార్టీలో కాకుండా జనసేన పార్టీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పార్టీలో సభ్యుడైతే పార్టీకి మాత్రమే అతను బాధ్యుడు కాదు, తన సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకునే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. దీనికోసమనే సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏమీ అవ్వకూడదు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీకు భరోసాగా ఉంటుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ మీకు సపోర్ట్గా ఉంటుంది. జనసేన పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వంలో లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం నిలబడిపోతాడు అడ్డంగా అన్న విధంగా ఆయన ఉంటారు. ఈ విషయం మన అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇచ్చే విధంగా దీన్ని రూపకల్పన జరిగింది. అనేక మంది తెలుసో తెలియక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకు కూడా జనసేన పార్టీ చాలా సందర్భాల్లో అండగా నిలబడ్డ విషయం కూడా మనం గత 10 సంవత్సరాలుగా చూసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జయప్రదం చేసి ప్రతి ఒక్కరు కూడా జనసేన కుటుంబంలో భాగస్వాములు అయ్యి కుటుంబ సభ్యులుగా మనం అందరూ కూడా ముందుకెళ్ళాలి. పిఠాపురం ఆదర్శంగా నిలబడాలి. రాష్ట్రంలో జనసేన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు ఏదో మాట వరుసగా చెప్పే నాయకుడు కాదు. ఎందుకంటే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు తన సొంత సంపాదన నుంచి, అంటే ఏదో దీని నుంచి సంపాదించడం కాదు, రాజకీయాల్లో సంపాదించింది కాదు, తన కష్టపడి సినిమాలు తీసుకుని సంపాదించుకున్న దాంట్లో 2 కోట్ల రూపాయలని ఈ ఇన్సూరెన్స్ కోసం, తన కుటుంబ సభ్యుల ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఆయన ఇవ్వడం జరిగింది. ఆలోచించకుండా డబ్బులు ఇచ్చే ఏకైక వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే కేవలం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవడైనా ఉన్నాడంటే అతను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. కాబట్టి ఆయన మన నియోజకవర్గం ఎమ్మెల్యే అవడం ఆయన చేసుకున్న అదృష్టం కాదు, మన నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ప్రజలు చెప్పడం మీకు కూడా మేము మాట ఇస్తున్నాం. మీరు మా నియోజకవర్గం జీవితాంతం ఎమ్మెల్యే కింద ఉంటారని, అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కూడా మీరు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెప్పడం మీకు మాటిస్తూ జై జనసేన.